హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈ రోజు ఈవినింగ్ మనం రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ డి ఎగ్జామ్ అడిగినటువంటి మ్యాథమెటిక్స్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డేటాను డిస్కస్ చేద్దాం. లేటర్ డీటెయిల్ వీడియో. ఈ రోజు ఈవినింగ్ మనం టైమ్ అండ్ వర్క్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక పార్ట్ 1 యొక్క డేటాలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసేయాలి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ అనేటటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఈ యొక్క క్లాస్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్, P and Q alone can complete a piece of work in 9 days and 12 days respectively. In how many days will the work be completed if they work on alternative days starting with Q? ఓకేనా? సో ఇది మనకు ఫస్ట్ డే ఫస్ట్ షిఫ్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి, PQ ఇద్దరు మాత్రం అంటే మనకు ఒక పనిని 9 రోజుల్లో 12 రోజుల్లో పూర్తి చేస్తారంట. ఒకవేళ పని కనుక Qతో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజుల్లో కనుక పని చేస్తే మా పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అంటే, ప్రత్యామ్నాయం అంటే మనకు ప్రారంభం Qతో కాబట్టి ఒక రోజు క్యూ చేస్తే నెక్స్ట్ డే పి, క్యూ చేస్తే పి, క్యూ పి, క్యూ పి, వీళ్ళిద్దరు ఒక రోజు చేస్తలేరు. ఈ విధంగా ఆల్టర్నేటివ్ వస్తుంది. సో ఇక్కడ మనం ఆప్షన్స్ ఒకసారి గమనించండి. 10, 11, 11, 10 అంటే దట్ మీన్స్ ఏమర్థమవుతుంది మనకు అంటే కనీసం 10 రోజులు అయితే ఖచ్చితంగా కలిసి చేస్తారు. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి 2 days లో చేసినటువంటి వర్క్ ఫస్ట్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అవి ఎన్ని సెగ్మెంట్లలో మనకు వస్తుందో దాన్ని బట్టి ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి పి 9 రోజుల్లో పని చేస్తే ఒక రోజు చేసే పని 1/9. క్యూ 12 రోజుల్లో పని చేస్తే ఒక రోజు చేసే పని ఎంత 1/12. క్యూ ఈక్వల్స్ టు 1/12. ఓకే, 1/9 అండ్ 1/12 ఈ డేటా వచ్చేసింది. సో ఇప్పుడు క్యూ ప్లస్ పి లేదా పి ప్లస్ క్యూ ఎట్లా తీసుకున్నా 1/9 ప్లస్ 1/12. దీనికి షార్ట్ కట్ ఉంటుంది. మనకు షార్ట్ కట్ లేకుండానే తక్కువ టైంలో సార్ట్ అవుట్ చేసేద్దాం. సో ఇదేమవుతుంది, రెండింటి ఒక కాసాగద్దా 12 36, 9 36, సో 36. ఇదేమవుతుంది 4 + 3 దట్ ఈక్వల్స్ టు 7/36. వీళ్ళిద్దరు కలిసి 2 రోజుల్లో 36 భాగాలలో 7 భాగాలు చేస్తారు. సో 7 5ల 35 అంటే ఇక్కడ 7 అనేది 2 days కి సంబంధించింది. అయితే 35 అనేది ఎన్ని డేస్లకు సంబంధించింది 7 5ల 35, 5 2ల 10 అంటే మనకు 10 days వస్తుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఎంత మిగులుతుంది, ఇక్కడ మనకు 10 days ఆఫ్టర్ 10 days మనకి ఇక్కడ ఏమైతుంది అల్టిమేట్ గా 10 days తర్వాత 7 5ల 35, 35/36. సో ఎక్స్ట్రా ఎంత మిగులుతుంది 1/36. సో 10 రోజులు చేసిరు ఇట్లా 1 2 3 4 5 6 7 8 తర్వాత 9 10 మళ్ళీ నెక్స్ట్ ఎవరు స్టార్ట్ కావాలి క్యూ ఎన్ని రోజుల పని పూర్తయింది 12 రోజుల్లో అంటే 12 రోజుల్లో చేస్తే మనకు 1/36 పని ఇది ఒకట్ల ఇది 3ల అంటే 1/3 పని బ్యాలెన్స్ ఉంది. 1/3 ప్లస్ ఇక్కడ వచ్చినటువంటి 10 days మొత్తం ఎంత 10 1/3. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అర్థం కాకుండా మనం చెప్తే చూడండి, ఎటువంటి ఫార్ములా ఉపయోగించకుండా తక్కువ టైంలో క్వశ్చన్ సార్ట్ అవుట్ చేసేటట్టే మనం ఈ యొక్క టైం అండ్ వర్క్ చేస్తున్నాం. ఎందుకంటే దీంట్లో చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఎగ్జామ్ హాల్ అవి గుర్తుకు రాకుండా పరిస్థితి ఏంది. ఓకే, అందుకని వితౌట్ ఫార్ములాస్ పైన ట్రెడిషనల్ బేసిక్ మెథడ్ తోటి చేస్తున్నాం. ఇక్కడ ఆల్టర్నేటివ్ వచ్చింది కాబట్టి సో వీళ్ళిద్దరు ఒక రోజు క్యూ చేసి ఇంకో రోజు పి, క్యూ చేస్తే పి, క్యూ పి అట్లా మనకు కంటిన్యూషన్ వస్తుంది. ఆప్షన్స్ లో 10 11 ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు కనీసం 10 days అయితే కంటిన్యూ అవుతుంది. సో వీళ్ళిద్దరు కలిసి చేసింది 2 రోజులు ఎంత పని చేశారు 7/36 అంటే 36 పనిని వాళ్ళు 2 రోజుల్లో 7 భాగాలు చేస్తే మనకి ఈ విధంగా కంటిన్యూషన్ చేసుకుంటా పోతే 10 రోజులకి 35/36 ఇంకెంత పని బ్యాలెన్స్ ఉంది 1/36 పని బ్యాలెన్స్ ఉంది. 1/36 పని ఎవరు చేయాలి ఈ ఆల్టర్నేటివ్ డేస్ ప్రకారం కాబట్టి 1/36 పని ఎవరికి వస్తుంది మనకు క్యూకి వస్తుంది. క్యూ డేటా అయింది 12 రోజుల్లో పని పూర్తయింది. సో 12 రోజుల్లో తీసుకుంటే మనకి ఇంత పని ఎప్పుడు కంప్లీట్ అయింది 1/3 అంటే 1 రోజులు 1/3 వంతులోనే కంప్లీట్ అయిపోతుంది. సో ఈ డేటా అప్పటి వరకు చేసినటువంటి 10 రోజులు మొత్తం కలిపితే 10 1/3. ఈ మెథడ్ పైన మనం అప్కమింగ్ వచ్చినటువంటి క్వశ్చన్స్ సార్ట్ అవుట్ చేద్దాం. ఇంకా ఫాస్ట్ అయిపోతుంది. 20 women can complete a work in 15 days. 16 men can complete the same work in 15 days. Find the ratio between the work efficiency of a men to women. ఓకేనా? సో 20 మంది ఉమెన్ అంట 15 రోజుల్లో చేసేటటువంటి పనిని 16 మంది మెన్ 15 రోజుల్లో చేస్తారంట. ఓకే, సో ఇక్కడ 15 క్యాన్సల్,
సో విమెన్ బై మెన్. సో ఇదేమవుతుంది 16 బై ఇక్కడ 20 ఇక్కడికి వెళ్ళిపోద్ది. సో ఇది 4ల ఇది 5ల, దట్ మీన్స్ 4/5. ఉమెన్ యొక్క రేషియో 4 అయితే మెన్ యొక్క రేషియో 5. అంటే ఇక్కడ అడిగింది ఏంది, డైరెక్ట్ వాళ్ళ యొక్క పని సామర్థ్యం నిష్పత్తినే కదా. ఉమెన్ 4 భాగాలు చేస్తే అదే టైంలో మనకు 5 భాగాలు అవుతున్నాయి పురుషుంది. సో 4:5. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవరు అడిగిండు కాంబినేషన్ ఎఫిషియెంట్ మెన్ టు ఉమెన్, మెన్ టు ఉమెన్. సో మెన్ ఎంత 5, ఉమెన్ ఎంత 4, 5:4. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. And next question. 5 men and 6 women can do a piece of work in 6 days, while 3 men and 5 women can do the same work in 9 days. In how many days can 3 men and 2 women do the same work? Okay na? సో 5 మంది పురుషులు మరియు 6 మహిళలు కలిసి ఒక పనిని 6 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. అదే విధంగా 3 పురుషులు మరియు 5 స్త్రీలు కలిసి అదే పనిని 9 రోజుల్లో ఫినిష్ చేస్తే మనకి ఇక్కడ చూడండి 3 పురుషులు 2 స్త్రీలు ఆ పనిని 8 రోజుల్లో చేస్తారు. ఓకే, సో 5 పురుషులు 6 మహిళలు కలిసి ఆ పనిని 6 రోజుల్లో చేసిరంట. అండ్ అదే పనిని మనకు 3 పురుషులు 5 స్త్రీలు కలిసి ఎన్ని రోజులు చేసిరంట 9 days ఇంటూ 9. ఈక్వేషన్ వచ్చేసింది ఇదే కదా వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్. 5 మంది పురుషులు 6 రోజులు, 6 మహిళలు 6 రోజులు చేసినటువంటి పని. అండ్ అదేవిధంగా 3 పురుషులు 9 రోజుల్లో, 5 మహిళలు 9 రోజుల్లో చేసిన పని సమానం. ఇది లోపలికి ఇంప్లిమెంటేషన్ చేస్తే 6×5 30, 6×6 36, 3×9 27, 5×9 45. ఓకే, సో ఇక్కడ 27 మంది పురుషులు 30 మంది పురుషులు క్యాన్సల్ చేసి ఇక్కడ మనకు 3 పురుషులు వస్తారు. సో ఇక్కడ 45, ఇక్కడ 36, ఈ 36 నవతలు తీసుకెళ్ళిపోతే సో ఇదేమవుతుంది. ఓకే, సో ఇది 1, ఇది 3, అంటే ఒక పురుషుడు ఈక్వల్స్ టు 3 స్త్రీలకు సమానం అయితే పనితనంలో. ఇప్పుడు అడిగింది ఏంది 3 పురుషులు 2 మహిళలు. సో 3 పురుషులు ప్లస్ 2 మహిళలు కావాలి. ఓకే, సో డైరెక్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇక్కడ ఏమవుతుంది 3×9, 9 ఉమెన్ ప్లస్ 2 ఉమెన్ దట్ ఈక్వల్స్ టు 11 ఉమెన్ సంబంధించి డేటా కావాలి. అయితే మనకు ఉమెన్ సంబంధించి డేటా కావాలి అంటే ఉమెన్ ఈ 11 మంది ఎన్ని రోజుల్లో ఎంత పని చేస్తారో తెలవాలంటే ఇచ్చినటువంటి ఇదన్నా ఏదో ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. సో ఇది తీసుకుంటున్నా 5 మంది పురుషులు 6 స్త్రీలు. సో 5×15, 15 ఉమెన్స్ ప్లస్ 6 మెంబర్స్ ఇద్దరు కలిసి 6 రోజుల్లో పని పూర్తి చేశారు. 15×6 ఎంత 21. సో 21 ఉమెన్స్ 6 రోజుల్లో చేస్తే 11 మంది ఉమెన్స్ ఆ పనిని ఎన్ని రోజుల్లో చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ లాజిక్ ఉంటుందండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ అడ్డు గుణకారం అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు, చేయకూడదు. టైం అండ్ వర్క్ లో కానీ టైం అండ్ డిస్టెన్స్ లో కానీ అడ్డు గుణకారం చేయకూడదు. ఇక్కడ డైరెక్ట్ అంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్. సో 21 × 6/11 చేయాలి. ఓకే, సో ఇదేమవుతుంది 2×6 12, 1×6 అంటే 126/11. సో 11 1 11, 16, 11 1 11. సో ఇక్కడ మిగిలింది ఎంత ఉంటుంది, ఇక్కడ 5 మిగులుతుంది. సో 5/11. సో 11 5/11. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. సో ఇది మనకు 17/8/2022 షిఫ్ట్ 2లో వచ్చినటువంటి క్వశ్చన్. సో వీటికి కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే అన్ని చోట్ల ఇంప్లిమెంటేషన్ అవ్వవు. వాల్యూస్ కనుక కొద్దిగా మార్జిన్ అనుకోండి బిస్కెట్ అయిపోద్ది. కొన్ని క్వశ్చన్లు అయితే కొద్దిగా ఒక 2 లైన్లు ఎక్కువ వేసింది అనుకోండి, అంటే 2-3 పాయింట్లు ఎక్కువ వేసింది అనుకోండి, అవి ఫాలో అవ్వలేము. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ ఫినిష్ ఏ పెయింటింగ్ ఏ శారీ ఇన్ 11 days, బి ఇన్ 20 days and సి ఇన్ 55 days. If they work independently, how many days can the work be completed if A is assigned by B on every odd number a day and by C on every even number a day till the work completes? ఓకేనా. సో ఒక స్వతంత్రంగా పనిచేస్తాడంట ఒక చీరనంట ఏ 11 రోజుల్లో, బి 20 రోజుల్లో, సి 55 రోజుల్లో పని పూర్తి చేస్తారంట. అయితే పని పూర్తి అయ్యేంత వరకు ఏం చేశారంట, ప్రతి బేసి సంఖ్య కలిగినటువంటి రోజున ఏకు బి హెల్ప్ చేస్తారంట. అండ్ ప్రతి సరి సంఖ్య కలిగిన రోజునంట ఏకు సి హెల్ప్ చేస్తే పని మొత్తం ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది. ఓకే, సో ఏ 11 రోజులు కాబట్టి 1/11, బి 1/20 అండ్ నెక్స్ట్ సి 1/20.
55. సో ఫస్ట్ డే అంటే ఫస్ట్ టైం వస్తుంది, మొదటి రోజు అంటే బేసిక్ అంటే ఈ రెండింటి యొక్క డేటా. సో 1/11 ప్లస్ 1/20 కాసాగ ఏమవుతుంది 220 తీసుకుంటే 11 20 ఏమవుతుంది 31. ఓకే, సో ఏబి ఇద్దరు కలిసి ఒక రోజు చేసిన పని 220లో 31. అండ్ ఇప్పుడు నెక్స్ట్ డే సరి సంఖ్య అంటే ఏసీ ఇద్దరు కలిసి 1/11 ప్లస్ 1/55 కాసాగ్ 55. ఇదేమవుతుంది 5, 11 5 55 కదా, ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు 6/55. ఏబి ఏసీ ఇద్దరిది వచ్చేసింది. ఓకేనా, అయితే ఇప్పుడు మొత్తం పని అంతా ఎన్ని రోజుల్లో ఫినిష్ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం కూడాల్సి ఉంటుంది. కూడితే వీళ్ళిద్దరు బేసి సరే తెలిస్తే మనకు కింద ఇది వచ్చేస్తుంది, దాన్ని బట్టి తెలుసుకోవచ్చు. సో 31/220 ప్లస్ 6/55. సో 55 నాలుగు 220 కాబట్టి ఇక్కడ కాసాగు తీసుకుంటే 220. సో 31 ప్లస్ 24 6 నాలుగు 24. సో ఇదేమవుతుంది 55/220. సో ఇది ఒకట్లా, ఇది 4లా. సో 4 భాగాలంటే 4 రోజులు కాదు, ఒక్కొక్క భాగానికి మనకి ఎంత, ఈ రెండు కలిసి తీసుకున్నాం ఇక్కడ 2 ప్లేసులు కదా, ఇది 1 డే ఇది 1 డే అంటే 2 × 4 ఎంత 8. సో 8 రోజుల్లో పని పూర్తవుతుంది. ఇక్కడ దాకా చేసిన తర్వాత ఒకవేళ ఆప్షన్స్ 4 ఉంటే 4 పెట్టేస్తారు, రాంగ్ అయిపోతుంది. ఓకే, అందుకే చెప్తుంది ఇక్కడ మనం తీసుకునేది ఈ 2 రోజులు కలిపినటువంటి డేటా కాబట్టి 4 × 2 ఎంత 4 2 8. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మన 17/8/2022 షిఫ్ట్ 3లో వచ్చినటువంటి క్వశ్చన్. X and Y can complete a piece of work in 8 days and 12 days respectively. If they work on alternative days, with X working on the first day, how long will it take to complete the same work? ఓకేనా, X మరియు Y అంట ఒక పనిని వరుసగా 8 రోజుల్లో 12 రోజుల్లో ఫినిష్ చేస్తే, వాళ్ళు కూడా సేమ్ అదే ప్రత్యామ్నాయ రోజుల్లో పని చేస్తే, X మొదటి రోజు పని చేస్తే అదే పని పూర్తి చేయడానికి ఇద్దరికి ఎంత టైం పడుతుంది. ఓకే, సో X 1/8, Y 1/12. ఓకే, సో ఫస్ట్ ఎక్స్ పని చేసినాడు అంటే ఒక రోజు X/Y ఇది. సో ఆప్షన్స్ లో అన్ని 9 వస్తున్నాయి. సో ఇద్దరు కలిపి చేద్దామా, మీ ఇష్టం, కలిపి అంటే కలిపి, విడిగా అంటే విడిగా. సో ఫస్ట్ ఇది కలిపి చేద్దాం. సో X + Y ఇద్దరు కలిసి ఒక 2 రోజుల పని 1/8 + 1/12. సో కాసాగ్ 24, 8 3 24, 12 2 24, 5/24. వీళ్ళు 2 రోజుల్లో 5 వంతుల పని చేస్తారు, మొత్తం పని 24 రోజులు. 5 4 20 అంటే 4 2 8 డేస్. సో 8 రోజులు మనకు రావడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు 5 4 20 అంటే మనకు 8 డేస్కి ఎంత అయిపోయింది 20/24 వరకు అయిపోయింది. రిమైనింగ్ ఎంత ఉంటుంది మనకు చెప్పండి, 4/24 వరకు బ్యాలెన్స్ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ స్టార్టింగ్ ఏమొచ్చింది మళ్ళీ X కాబట్టి, సో 4/24 మైనస్ 1/8. సో కాసాగ్ అంత 24. ఇక్కడ ఏమవుతుంది 3 దట్ ఈక్వల్స్ టు 1/24. ఇంకా 1/24 వరకు ఇంకా బ్యాలెన్స్ ఉంది, అంటే ఇక్కడ ఒక రోజు పని అయిపోయింది 1 డే. ఓకే, ఇంకా మనకు బ్యాలెన్స్ ఈ యొక్క పార్టీషన్స్ అంటే 3/5 2/5 1/2 2/3. సో Y ఎంత 1/12. సో 12 × 1/24. సో 12 1 12 2 1/2. సో Y 1/2 అంటే Y హాఫ్ డే వర్క్ చేస్తాడు. సో ఇక్కడ వరకు 8 1 9 9 9:30 అంటే 9 1/2. ఓకే, సో ఇది డేటా. సో వితౌట్ ఫార్ములాస్ మనం అయితే ట్రై చేస్తున్నాము. మీకు ఇచ్చేటటువంటి మెటీరియల్ విత్ ఫార్ములాస్ ఉంటాయి. ఓకే, విత్ షార్ట్ కట్స్ కూడా. జస్ట్ 3 లైన్స్ లేదా 2 లైన్స్ లో మీకు ఆన్సర్ అయిపోతుంది. ఆల్రెడీ అక్కడ ఒక మెథడ్ ఇస్తున్నాం కాబట్టినే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ట్రెడిషనల్ మెథడ్ లెక్క ఉపయోగిస్తున్నాం. ఓకే, సో అట్లా మీకు అక్కడ షార్ట్ కట్ వస్తుంది, ఇక్కడికి ఒకసారి ట్రెడిషనల్ మెథడ్ వస్తుంది.
And next question. A can count 100 eggs in 4 minutes while B can count the same number of eggs in 5 minutes. How much time will be required if they work together to count 450 eggs? ఓకేనా? సో 4 నిమిషాల్లో 100 ఎగ్గులను కౌంట్ చేస్తాడంట. ఓకే, సో ఈ 100 ఎగ్గులను 4 నిమిషాల్లో కౌంట్ చేస్తే 1 నిమిషానికి 25 ఎగ్స్. ఓకే, 25 ఎగ్స్. అదే బి తీసుకుంటే అయ్యే గుడ్లు అంటే 100/5 దట్ ఈక్వల్స్ టు 20 ఎగ్స్. ఓకే, అయితే 450 గుడ్లను లెక్క పెట్టడానికి ఎంత టైం పడుతుంది వీళ్ళిద్దరికి? సో 20, 25 మొత్తం ఎంత? 45. 45 గుడ్లను 1 నిమిషంలో వీళ్ళిద్దరు కలిసి లెక్క పెడితే 450 గుడ్లను ఎంత టైం పడుతుంది? 10 నిమిషాల్లో అయిపోతుంది. సో ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో వీళ్ళిద్దరు కలిసి చేసారు కదా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే సింప్లెస్ట్ మెథడ్. దీన్ని డైరెక్ట్ మనం 1 నిమిషంలో తెచ్చేసుకుంటే అయిపోతుంది. అండ్ అదే ఆర్ఆర్బి 2025 బేస్ పైన స్ట్రాటజీకి మిస్లెనియస్ సెక్షన్ సంబంధించినటువంటి 6000+ టీసీఎస్ క్వశ్చన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో. ఇంకా ఎవరైతే ఒక జీకే పోర్షన్ పైన కమాండ్ తెచ్చుకోవాలనుకున్నారు, ఎస్పెషల్లీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ, సో ఈ యొక్క డేటాని మీకు ప్రాపర్గా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఎంసీక్యూ ప్లస్ పాయింటర్ డేటా కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, and next question. 51 men can complete a work in 12 days. 4 days after they started working, 6 more men joined them. How many days will they now take to complete the remaining work? ఓకేనా? సో 51 మంది పురుషులు ఒక పనిని 12 రోజుల్లో ఫినిష్ చేస్తారట. వారు పని ప్రారంభించిన 4 రోజుల తర్వాత ఏమైందంట, మరో 6 వారితో చేరిరంట. అయితే పని పూర్తి అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో ఇక్కడ 12 రోజులు కాబట్టి ఉన్నటువంటి టైం ఇంకా తగ్గిపోతుంది. సో మనకు ఆప్షన్స్ కూడా విడిచిపెట్టలే, మొత్తం లాజికల్గా వేసి పడేసిండు. మొత్తం చాలా చాలా క్రిటికల్ గా డేటా ఉంది. సో ఖచ్చితంగా సాల్వ్ చేయాల్సిందే. కాకపోతే ఒక లాజిక్ ఏంటంటే ఫస్ట్ డిజిట్ తెలుసుకుంటే అయిపోతుంది. సో 5, 6, 7, 8. ఓకే, సరే చేద్దాం పట్టండి. 51 మంది పురుషులు 12 రోజుల్లో చేసినటువంటి పనిని మనకు పని ప్రారంభమైన 4 రోజుల తర్వాత, సో 4 రోజులైతే ఈ 4 రోజులైతే ఒక 51 మంది చేసిరు కదా. చేసిన తర్వాత మరో 6 కలిసి రండి ప్లస్ 51 + 6 అయిన తర్వాత జరిగినటువంటి పనికి అనుకుందాం. ఓకే, సో ఇది పట్టినటువంటి రోజు. ఇక్కడ 12 రోజులు పట్టింది కదా, ఇక్కడ 4 రోజులు అయిపోయింది కదా, ఇక్కడ ఎన్ని రోజులు ఉంటుంది? ఓకే, సో 51 12, 51 బదులు 510, 51 రోజుల 102, 102 ఇదేమవుతుంది? 510, 102, 612. 51 4 కదా, 5 4 20, 5 4 20, 4 1 4, 204 ప్లస్ 51 + 6 అంతా 57K. 57K దట్ ఈక్వల్స్ టు, సో దీనిలోంచి దీన్ని తీసేస్తే, సో 12లోంచి 4 పోతే 8, 6లోంచి 2 పోతే 4, 408. సో K ఈక్వల్స్ టు 408/57. క్యాల్కులేషన్ చేసేయండి. 3లో పోతుంది చూడండి, 2లో పోవట్లేదు, 3లో 19, 3లో అండ్ 8లో పోతుంది, 3 1 3, 10, 3 3 9, 18, 3 6 18. ఓకే, సో 19 క్యాన్సిల్ చేస్తే 19 1, 19 ఎందులో వచ్చింది, 19 7, ఇంకా 3 మిగులుతుంది. సో 3/19. సో 7 3/19 ఏమంటుంది? సో దిస్ ఈస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. And next question. A and B together complete work in 8 days. If B is 25% more efficient than A in how many days will A alone complete the same work? ఓకేనా? సో A, B ఇద్దరు కలిసి 8 రోజుల పని పూర్తి చేస్తారంట. B A కంటే 25% ఎక్కువ పని ఉంటే, అంటే పనితనం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయితే, అప్పుడు A ఒక్కడే 8 రోజులు పని చేస్తాడు. సో A + B can do the work in 8 days. సో B A కంటే 25% ఎక్కువ. సో A B, సో ఏ 100% అయితే 25% ఎక్కువ కాబట్టి 125, 4 రెట్లు అయితే 5 రెట్లు. సో ఈ డేటాను మనం కంపారిజన్ చేసుకుంటే, సో 4 భాగాలు 5 భాగాలు తీసుకుంటే 4 + 5 ఇంటూ వీళ్ళిద్దరు, ఈయన 4 భాగాల పనితనం అయితే ఈయన 5 భాగాలు, అంటే ఈయన ఒక గంటలో 4 ఇటుకలు మోస్తే ఈయన 5 ఇటుకలు మోస్తాడు. అట్లా మనం తీసుకొని 8 days. సో 9 × 72.
ఓకే, ఇది మొత్తం పనికి సంబంధించినటువంటి డేటా. అడిగింది ఏంది? ఏ ఒక్కడే. ఏ ఎంత? 4. సో 4/72 లేదా 72/4 చేసినా ఏం కాదు. సో 4 ఒకట్ల ఎందులో పోతుంది? 4 ఒకట్ల 4, 32, 4 ఎంపుల 32. సో 18. సో 18 రోజుల్లో ఏ ఒక్కడు ఆ యొక్క పనిని అయితే పూర్తి చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. A and B undertake to complete a piece of work for 600. A alone can complete it in 4 days, while B alone can complete work in 6 days. With the help of C, they finish the work in 2 days. Find the share of C in the payment received. ఓకేనా? సో ఏ ఇద్దరు కలిసి 600 రూపాయల పని పూర్తి చేస్తారంట. ఏ ఒకటి 4 రోజుల్లో ఫినిష్ చేస్తే బి ఒకటి 6 రోజుల్లో ఫినిష్ చేస్తారంట. అయితే సి సాయంతో వాళ్ళు 2 రోజుల పని పూర్తి చేసి సి వాటా ఎంత? ఓకే, మనకు సి రావడం వల్ల ఏమైంది? 2 రోజులు పని పూర్తి అయిపోయింది. 1/A ప్లస్ 1/B ప్లస్ 1/C దట్ ఈక్వల్స్ టు 2 days లో వర్క్ ఫినిష్ అయిపోయింది. ఓకే, సో ఏ బాట? ఏ 4 రోజుల పని పూర్తయింది, బి 6 రోజులు ప్లస్ సి దట్ ఈక్వల్స్ టు 1/2. సో 1/2 మైనస్ 1/4 మైనస్ 1/6 1/C దట్ ఈక్వల్స్ టు. సో దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తే సో 24 తీసుకున్నాము, 12 మైనస్ 4 6ల 24 మైనస్ 6 4 24. సో 2/24 1/12. సో సి 1/12. ఓకే, సి 1/12. ఓకే, ఇప్పుడు మనకి ఏ 4 6 12 అంటే వాళ్ళ యొక్క పని 4 6 12 ఇది టైమింగ్స్. సో దీన్ని కాసా కడితే సో 12 అంటే 1 2 3. సో ఏ యొక్క పనితనం 3 రెట్లు అయితే బి యొక్క పనితనం 2 రెట్లు అయితే సి యొక్క పనితనం 1. అండ్ ఉన్నటువంటి అమౌంట్ ఎంత? 600. సో 600లో ఈయనకి ఎన్ని వస్తాయి? 300 200. సికి ఎన్ని? 100. సో సి వాటనే అడుగుతుంది. సి యొక్క వాట 100 రూపాయలు. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. అండ్ అదేవిధంగా రైల్వే ఎగ్జామ్ స్పెషల్గా సైన్స్ న్యూమరికల్ సైన్స్ చాప్టర్ వైజ్గా మీకు ఇక్కడ ఫార్ములాస్ చూపినటువంటి ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ యొక్క కంటెంట్ అయితే ఇవ్వడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఇన్స్టామోజో సైట్ నుంచి యొక్క కంటెంట్ మొత్తాన్ని కూడా ఉపయోగించుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డేటా రైల్వే ఎగ్జామ్స్కి డెడికేటెడ్గా రిలీజ్ చేసినటువంటి కంటెంట్. అండ్ మీకు ఇక్కడ 1000కి పైగా నెంబర్ సంబంధించినటువంటి డేటాను కూడా ఇంక్లూడ్ అయితే చేయడం జరిగింది. ఈ యొక్క డేటాను ఉపయోగించుకోండి. సైన్స్ న్యూమరికల్స్ అంటే సైన్స్ ప్రాబ్లమ్స్. And next question. Madhu and Shani together can complete a piece of work in 20 days. Shani and Rosie together can complete the same work in 12 days. And Rosie and Madhu together can complete the same work in 15 days. In how many days will all three of them together to complete the same work? Okay na? So Madhu and Shani ఇద్దరు కలిసి 20 రోజుల్లో, Shani మరియు Rosie కలిసి 12 రోజుల్లో, Rosie and Madhu కలిసి 15 రోజుల్లో పని పూర్తి చేస్తే వాళ్ళు ముగ్గురు కలిసి పనిని 8 రోజుల్లో పూర్తి చేస్తారు. సో Madhu ప్లస్ షైని ఇద్దరు కలిసి 20 days లో, అండ్ అదేవిధంగా షైని ప్లస్ రోజీ కలిసి 12 రోజుల్లో, రోజీ ప్లస్ మధు కలిసి మనకి ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో చేస్తే ఇప్పుడు ఈ మూడింటిని కూడాలి. కాకపోతే ఇక్కడ చూడండి, మధులు 2 సార్లు వచ్చింది, 2 సార్లు షైని, 2 సార్లు రోజీ, 2 సార్లు వచ్చినాయి. మనకు 2 సార్లు అవసరం లేదు, ఒక్కొక్కసారే కావాలి. కాబట్టి ఫస్ట్ అయితే ఇది మొత్తాన్ని చేద్దాం. చేసి 1/20 1/12 1/15 కాసాయి ఎంత? 60. 23 12 5 15 4 5 4 9 9 3 12/60. ఇది 6గురు చేసిన లెక్క. 6గురు చేసింది. మనకు కావాల్సింది ఏంది? ఇక్కడ 2 మధులకు ఒకటే మధు, 2 శనిలకు ఒకటే శని, 2 రోజులకు ఒకటే రోజు తీసుకోవాలి. కాబట్టి ఇంటూ 2. సో 12/120. సో దట్ ఈక్వల్స్ టు 10. సో ఎన్ని రోజుల పని అయింది? 10 days లో పని అయిపోయింది. ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్. 8 men and 12 women can build a wall in 10 days. 6 men and 8 women can build the same in 14 days. How long will it take one woman to build it alone? ఓకేనా? 8 మంది పురుషులు 12 మంది మహిళలు 10 రోజుల్లో గోడ కడితే 6గురు పురుషులు అండ్ అదేవిధంగా 8 మంది మహిళలు దీన్ని
14 రోజులు నిర్మిస్తే ఒంటరి మహిళ నిర్మించడానికి ఎంత టైం పడుతుంది? సో 8 మంది పురుషులు, 12 మంది స్త్రీలు 10 రోజుల్లో కట్టగలరట. 6 పురుషులు, 8 మంది మహిళలు 14 రోజుల్లో కడితే ఒక మహిళకు సంబంధించి కావాల్సి ఉంటుంది. సో ఇంప్లిమెంటేషన్ చేస్తే 80 men, 120 women, దట్ ఈక్వల్స్ టు 14 ఆరులు ఎంత? 6 నాలుగు 24, 6 బదులు 60 అంటే 84. 14 ఇంపులు ఎంత? 14 బదులు 140. 140లోంచి 28 తీసేయి, 112. 112 W. ఓకే. సో ఇక్కడ 80 men, 84 men అంటే దట్ మీన్స్ 4 men అండ్ 120, 112 దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమవుతుంది 8. సో 8 women దట్ ఈక్వల్స్ టు 4 men. 1 man దట్ ఈక్వల్స్ టు 2 women. అంటే ఒక పురుషుని యొక్క పని 2 మహిళల యొక్క పనికి సమానం. సో ఈ యొక్క ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో 8 అంటే 8 2 16, 16 women ప్లస్ 12 women. ఇద్దరు కలిసి పనిని 10 రోజుల్లో ఫినిష్ చేస్తే సో 16 12 ఎంత? 28 ఇంటూ ఇక్కడ 10కి 10 పై ఒక మహిళ గురించి కాదు కాబట్టి కింద 1. 28 10 ఎంత? 280. సో ఒక ఒంటరి మహిళ ఎన్ని రోజుల పని పూర్తి చేస్తుంది? 280 రోజులు పడుతుంది. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. 6 men and 8 women could finish a work in 14 days. 8 men and 12 women could finish the same work in 10 days. How much time would be taken to finish the same work if one man worked alone? ఓకేనా? 6 మంది పురుషులు అంట, 8 మంది స్త్రీలు అంట ఒక పనిని 14 రోజులు పూర్తి చేస్తారంట. 8 మంది పురుషులు, 12 మంది స్త్రీలు అదే పనిని మనకు 10 రోజుల్లో పూర్తి చేస్తే ఒక వ్యక్తి ఒంటరిగా పని చేయడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ క్వశ్చన్ కదా ఇందాక చేసింది. ఇందాక మహిళలు, ఇక్కడ పురుషులు. ఓకే. 6 men, 8 women can do the work in 14 days. And అదే విధంగా 8 men plus 12 women అదే పనిని 10 చేస్తే దాన్ని క్యాన్సిల్ అవుతుందా? 2 5ల 2 7ల 7 6ల 42. ఇంకేమనుకోద్దు, ఇంకేం పోతుంది. 7 6ల 42. 42 men, 7 8 56 women. 8 5 40, 12 60. ఓకే. సో 42 40 క్యాన్సిల్ అయిపోతే 2 men. 56 అవతల పోతే 4. దట్ మీన్స్ 4 men. ఒక మెన్ దట్ ఈక్వల్స్ టు 2 women. ఓకే. ఒక మనిషి 2 మహిళల యొక్క పనికి సమానం అయితే ఒక వ్యక్తి ఒంటరిగా చేస్తే సో ఫస్ట్ సమీకరణం తీసుకుందాము. సో దట్ మీన్స్ సో 6 men, ఇక్కడ ఫీమేల్స్ బదులు మేల్స్ తీసుకోవాలి. సో 8 అంటే ఇక్కడ ఏమవుతుంది 4 men దట్ ఈక్వల్స్ టు 14. 6 4 10, 10 ఇంటూ 14 పై ఒక పురుషుడు కాబట్టి 140. సో 140 రోజుల్లో ఒక పురుషుడు ఆ యొక్క పనిని సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలడు. ఓకే. అండ్ అదేవిధంగా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా ఆర్థమెటిక్ చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి ఇప్పుడు మీకు డిస్ప్లే పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కంటెంట్ అయితే త్వరలో రిలీజ్ అవ్వబోతుంది. సో ఇంగ్లీష్ మీడియం అనేది సో మనకు ఫైనల్ స్టేజ్లో ఉంది. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇదే పీడిఎఫ్ అయితే మీకు విత్ ఇన్ షార్ట్ టైంలో రాబోతుంది కాబట్టి ఈ యొక్క పీడిఎఫ్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉండండి. తెలుగు మీడియం రెడీ కాగానే తెలుగు మీడియం సంబంధించినటువంటి అప్డేట్ కూడా ఇదే విధంగా మీకు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు క్లాసెస్ చెప్తున్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా మీకు ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో కూడినటువంటి కంటెంట్ రావడం జరుగుతుంది చాప్టర్ వైజ్ అండ్ షిఫ్ట్ వైజ్. And next question, A, B and C can do a piece of work in 20, 30 and 60 days respectively. In how many days can A complete the work if he is assisted by B and C on every third day? ఓకేనా? ABC ముగ్గురు కలిసి ఒక పని అంట 20 రోజులు, 30 రోజులు, 60 రోజులు పని పూర్తి చేస్తారంట. అయితే 3వ రోజున B మరియు C ఇద్దరు కూడా Aకి సహాయపడితే అప్పుడు A 1 రోజున పని పూర్తి చేస్తాడు. సో మొదటి రోజు
1/20. సెకండ్ డే 1/20. అండ్ థర్డ్ డే వచ్చేసరికి మనకు 1/20 ప్లస్ 1/30 ప్లస్ 1/60. ఈ విధంగా మనకు వచ్చేస్తుంది. చలో, సో ఏబిసిలలో ఇక్కడ సింపుల్ గా ఆలోచించండి. ఈ క్వశ్చన్ కి కొద్దిగా మనం లాజిక్ పెట్టేసి ఒక ఆప్షన్ ఎక్కడ కొట్టొచ్చు. ఏ ఒక్కడే 20 రోజుల పని పూర్తి చేస్తాడు, అట్లాంటిది ఎవరు సాయం లేకపోతే 20 రోజుల పని పూర్తి చేస్తాడు. సో అందరు కలిసి హెల్ప్ చేస్తారంటే ఇదైతే కాదు కదా. ఒక ఆప్షన్ ఎగిరిపోయింది అంటే 33 1/3% ఛాన్స్ ఉంది మనకు ఒక్కొక్క ఆప్షన్ కి. ఇదేమవుతుంది 2/20 అంటే 1/10 వేసుకోవచ్చు ప్లస్. సో దీని ఒక కాసాగా ఏమవుతుంది 60. 3 2 ప్లస్ 1. సో ఇదంతా ఎప్పటికి ఇది ఒక రోజు 2 రోజులు 3 రోజులు. సో మొత్తం 3 రోజుల సెగ్మెంట్ ఇది. 3 days కే అవుతున్నటువంటి డేటా ఇది. సో ఇది 1/10 రాసుకుందాం. ఇదేమొచ్చింది 3 2 5 1 6. 6/10 అంటే ఎంత? ఇది కూడా అంతే 1/10. సో 1/10 అంటే ఏమవుతుంది 1/5. ఓకే, 3 రోజుల్లో 1/5 వంతు పని అయితే మనకు ఎన్ని రోజుల పని పూర్తి అయిపోతుంది? 3 5 15. సో 15 రోజుల పని పూర్తి అయిపోతుంది. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ. జస్ట్ 2 lines. జస్ట్ 2 lines. ఓకే, ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించలేదు. ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించకుండానే మనం సార్ట్అవుట్ చేసేస్తున్నాం. And next question. A can complete a certain job in 32 days. B is 60% more efficient than A. In how many days can B alone complete the same job? ఓకేనా, ఏ ఒక్కడే 32 రోజుల పని పూర్తి చేస్తాడంట. ఏ కంటే బి 60% సమర్థత ఎక్కువ ఉంటే బి ఒకడే ఆ పనిని 2 రోజుల్లో పూర్తి చేస్తాడు. సో మనకు ఏ బి ఉంది. సో ఏ 100% అయితే బి 160%. సో 5 8. ఓకే, సో ఏ ఒక పనిని 32 రోజుల్లో పూర్తి చేస్తే అప్పుడు మనకు ఈ సామర్థ్యత ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇంకెక్కువనే అవుతుంది. సో ఇదైతే కాదు అంటే ఒక ఆప్షన్ కూడా ఎగిరిపోయింది. ఓకే, సో ఏ ఒకటే 32 రోజుల్లో చేస్తాడు. సో ఇంటూ 32 చేస్తే 3 5 15 160. సో 160 యూనిట్లు అనుకుందాం. ఓకే, 160 యూనిట్లు. సో 160/8 160/8. సో 8 1 8 2. సో 20 days. సో వర్క్ ఎంత అవుతుంది 20 days లో బి ఒక్కడే చేయగలుగుతాడు. ఓకే, లేదు ఇది కూడా కాదు, నాకు సింపుల్ కావాలి. సో ఏ బి. సో ఏ 100% అయితే ఈయన 160%. సో ఇదంతా 32 అయితే సో 16 1 16 2. ఇదేమవుతుంది 10 ఇంటూ ఇక్కడ 2 దట్ ఈక్వల్స్ టు 20. ఇట్లా కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఇది షార్ట్ కట్ అవుతుంది. అన్నిసార్లు ఇంప్లిమెంటేషన్ రాదు. ఓకే, ఇది షార్ట్ కట్ మోడల్. ఓకే, and this is the last question in this video. A and B can together complete a piece of work in 9 days. B and C together can complete the same work in 18 days. And C and A together can complete the work in 27 days. In how many days A and B and C together to complete the same work? Okay na? So ఇది స్టార్టింగ్ లో చేసినటువంటి మెథడే కదా. సో ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 9 రోజుల్లో అంట. బి ప్లస్ సి వచ్చేసరికి 18 days అంట. అండ్ నెక్స్ట్ సి ప్లస్ ఏ 27 రోజుల్లో అయితే సో ఇక్కడ ఏమో అన్ని డబల్ వస్తున్నాయి. సో కాసా కడితే 54 కాసా వచ్చింది. 9 6 54, 18 3 54, 27 2 54. సో 6 3 9 2 11 11/54. కానీ ఇక్కడ అన్ని డబల్ రావడం వల్ల కింద ఏం చేయాలి 2 చేయాలి. 11/54 2 ఎంత 108. సో ఇదంతా దీన్ని రివర్స్ చేస్తే సో మనకు భిన్నం కావాలి కాబట్టి 108/11. సో 11 1 11 9 99. ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది 9 ఉంటుంది. సో 9/11. సో 9/11. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, సో ఇక్కడతో మన యొక్క టైం అండ్ వర్క్ యొక్క క్లాస్ 1 అనేది ఫినిష్ చేసేద్దాము. అండ్ ఇప్పుడు చెప్పినటువంటి కంటెంట్ తో పాటు ఆల్రెడీ వాల్యుబుల్ అయినటువంటి డేటా మొత్తాన్ని కూడా మన యొక్క ఫౌండేషన్ కోర్సులో ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ లో కూడా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ మొత్తాన్ని కూడా పీడిఎఫ్ రూపంలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకేనా, మీ యొక్క డ్రీమ్ జాబ్ సాధించడానికి మన ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి యొక్క వాల్యుబుల్ కంటెంట్ ని ప్రాపర్గా ఉపయోగించుకుంటూ మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్నింటిని కూడా క్లారిఫై చేసుకోండి. అండ్ అదేవిధంగా
మాక్ టెస్ట్లు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది తెలుగు మీడియం. సో, ఆ యొక్క మాక్ టెస్ట్‌ను కూడా ప్రాపర్‌గా ఉపయోగించుకోండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం టైమ్ అండ్ వర్క్ యొక్క క్లాస్ 2 అని డిస్కస్ చేద్దాం. సో, ఈరోజు మనం ఎటువంటి ఫార్ములాస్ ఉపయోగించకుండానే బేసిక్ మెథడ్‌లో సాల్వ్ చేసినాం కదా! మరి వీటికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ అవన్నీ కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించినటువంటి ఈ యొక్క పీడిఎఫ్‌లో ఉంటాయి. ఓకేనా? ఈ యొక్క పీడిఎఫ్‌లో మొత్తం షార్ట్ కట్స్ మోడల్‌నే ఉంటాయి. కాకపోతే ప్రాబ్లమ్ ఏంది అంటే అన్ని మెథడ్స్ కూడా అంటే అన్ని క్వెషన్స్ కూడా షార్ట్ కట్స్ ఉపయోగించలేం కాబట్టి మీకు ఒక్కో క్వెషన్‌కి 2 సొల్యూషన్స్ ఇస్తున్నాం. ఒకటేమో షార్ట్ కట్ మెథడ్ దీంట్లో, ట్రెడిషనల్ మెథడ్ ఏమో ఇక్కడ. ఇక్కడ షార్ట్ కట్ చెప్తే బానే ఉంటది. కాకపోతే ఏమైతుంది అంటే ఇక్కడ మీకంత కన్‌ఫ్యూజింగ్ ఉంటది. మ్యాటర్ ఎక్కువొస్తది. కాబట్టి ఇది షార్ట్ కట్‌లో ఇచ్చేసినాము. క్విక్ రివిజన్‌కి, ఎగ్జామ్ ముందల రివిజన్‌కి యూజ్ అయితది. ఇదొచ్చేసరికేమో మీకు ఏ క్వెషన్ రాకపోయినా మెథడ్ ఇంకోటి వస్తది. అంటే ఒక క్వెషన్ 2 సొల్యూషన్స్ వస్తాయి. ఒకటేమో షార్ట్ కట్ మెథడ్, ఇంకోటేమో డీటెయిల్డ్. ఓకే. సో, ఈ విధంగా మీకైతే కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి మన ఛానల్ యొక్క ఎఫర్ట్‌ని మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకేనా? సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం లేట్‌గా కలుద్దాం. అండ్ థాంక్స్ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.